ఓకేనా చెప్పండి రెడీ ఓకే రెడీ ఒక్క నిమిషం అందరికీ నమస్కారం. 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక విజయాన్ని లిఖించడం జరిగింది. గతంలో 2019లో సైకో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినారో 5 ఏళ్ల పరిపాలనలో అతడు చేసినట్టు అరాచకాలు భరించలేక ప్రజలు ఇవాళ ముక్త గంటంతో కనీసము ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా ఇచ్చినటువంటి తీర్పు ఇది. యావత్ ప్రపంచంలోనే కనువిప్పు కలిగినటువంటి తీర్పు ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయేదని సిద్ధంగా ఉండాలి. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు వేయాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కొడుకు ఓటైలా కూతురుకు ఓటైలా అమెరికాకి వెళ్ళిపోయిందయా. అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వేలాది మంది ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి తల్లి కొడుకు మోహం చూసేదానికి ఇష్టపడక ఓటు వేయలేక అమెరికా వెళ్ళిందంటే ఇంత నీచ నికృష్టుడైన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అన్ని వ్యవస్థల్ని ఇవాళ ఇతను మేనేజ్ చేసి ఇవాళ 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించినాడు. వ్యవస్థలన్నీ విధ్వంసం చేసినాడు. అందుకే ఇవాళ ప్రజల తీర్పు ఏ విధంగా అంటే వన్ సైడ్ అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలా, ఆయనకు పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే తిరిగి చంద్రబాబు నాయుడిని పట్టం కట్టినారు. ఈ ప్రజలందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తే 60,000, 70,000, 50,000 మెజార్టీ అంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో ఒక్కతూరు మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజలకు తీర్పుకు కట్టుబడి ఉండాలా. కాబట్టి ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ ఏమన్నాడా, గిఫ్ట్ ఇస్తాడంటే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అంబులెన్స్ వచ్చి హాస్పిటల్లో పనిపెట్టారు. అప్పను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడా, అదే దేవుడి ఇవాళ తిరగ రాసి ప్రతిపక్ష హోదా లేకుండా నీకు తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అవహేళనగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కతూరు నువ్వు చూడాలని చెప్పి తెలియజేస్తాను. ఇవాళ నువ్వు తాడేపల్లి నివాసంలో కనీసము నీకు పక్కన సజ్జల రామకృష్ణుడు ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. ఎవరన్నా నీకు సంబంధించిన బినామీలు ఉండారా అని అడుగుతా ఉన్నాం. ఒక్కడంటే ఒక్కడు నీ ముఖం చూడకుండా వెళ్ళిపోయినారే. కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. ప్రజలు ఏ విధంగా కసి ఉన్నారు. కడప జిల్లాలోనే తిరుగుబాటు మొదలైంది. గతంలోనే చెప్తా ఉన్నాం, కడప జిల్లాలో తిరుగుబాటు మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పాము. కడప నడిబొట్టులో కూడా జెండా ఎగరేసింది మా కడప రెడ్డప్ప అని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఓటరు కూడా పేరున మేము తెలుగుదేశం పార్టీ పరంగా అటు జనసేన బీజేపీ అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. వారందరికీ కూడా శుభాకాంక్షలు.